ఈరోజు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటటువంటి దుస్సాహసానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సొంత వాళ్ళ జేబులు నింపే ప్రయత్నంగా మాత్రమే చూస్తోంది తప్ప పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజల యొక్క భవిష్యత్తు గురించి అయితే మాత్రం ఆలోచించే పని అయితే చేయడం లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు నాడు నేడు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి వైద్యాన్ని, విద్యని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీని మరి ఎలక్షన్ టైంలో మరి 25 లక్షలకు పెంచి 24 ఎలక్షన్స్కి ముందు 25 లక్షల వరకు కూడా దాన్ని పెంచి 1000 సర్వీసెస్ని 3000కి పైగా పెంచి ప్రజలకి ఎంతో మంచి చేయాలని ఆయన సంకల్పిస్తే ఈ రోజున మెడికల్ సర్వీసెస్సే కాదు, మరి మెడికల్ చదువుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి కూడా అది అందని ద్రాక్షలాగా మిగిలిపోయే విధంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వపు ఆస్తులన్నిటినీ ప్రజలకు సంబంధించినటువంటి ఉపయోగకరమైనటువంటివి అన్నీ కూడా మరి బడాబాబుల చేతుల్లో పెట్టేసేసి మరి చంద్రబాబు నాయుడు గారు తమాషా చూస్తూ ఉన్నారు. మరి ఈ అన్యాయాన్ని అరికెట్టేటటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆదేశానుసారం మరి రాష్ట్రంలో విరివిగా సంతకాల సేకరణ ప్రారంభం జరిగింది. ఈ రోజున మరి 34వ డివిజన్లో విజయవాడలో మరి మేము కూడా మా డివిజన్లో 34వ డివిజన్ కార్పొరేటర్గా మరి నేను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి విజయవాడలో రథసారథులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే అవినాష్ గారు, అలాగే మల్లాది విష్ణు గారి సారథ్యంలో 3 నియోజకవర్గాల్లో కూడా మరి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు మెడికల్ సర్వీసెస్ కానీ మెడికల్ చదువులు కానీ అందని ద్రాక్ష అవ్వకూడదనేటటువంటి ఈ మహాయజ్ఞాన్ని మరి మా నాయకుడు సంకల్పిస్తే దాన్ని మేము ఆచరణలోకి తీసుకొస్తూ మీ ముందుకు వస్తూ ఉన్నాం. మరి మీకు అది అందుబాటులో ఉండే విధంగా అయ్యేంత వరకు కూడా మా ఈ పోరాటం ఆగదు. మరి ఈ పోరాటంలో మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మరి విజయవాడ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.